యష్ రై ఎవర్రా ఎవరు నిన్ను లోపలికి రానిచ్చింది బయటికెళ్ళు సెక్యూరిటీ యష్ ఆవేశపడకు దయచేసి నేను చెప్పేది విను ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేదే అది కాదు యష్ ఒకసారి నేను చెప్పేది విను నేను చెప్పేది అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు పోరా యష్ ప్లీజ్ యష్ ఒకసారి నేను చెప్పేది విను నాకు పెళ్లి ఫిక్స్ అయింది తనే నా కాబోయే భార్య కావ్య నీకు శుభలాకిచ్చి నిన్ను నేను పెళ్లికి పిలుద్దామని వచ్చాను నీ పెళ్లికి నేను రావడం ఏంట్రా నా లైఫ్ ఇలా డిస్టర్బ్ అవ్వడానికి కారణమే నువ్వు ఎంత ధైర్యం రా నీకు ఎంత ధైర్యం నీకు అసలు నీ మొహం చూడడమే పాపం రా వెళ్ళరా ఇక్కడి నుంచి వెళ్ళు యష్ అది కాదు నేను చెప్పేది చాలు యష్ గారు ఇప్పటికే చాలా ఓవర్ చేశారు మా బావ తగ్గి మాట్లాడుతున్నాడు కదా అని మీరు నోటికొచ్చింది అలా మాట్లాడకండి మీకు మర్యాద దక్కదు చెప్తున్నాను నువ్వు వాగు బావా చూడండి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు అసలు నీకేం తెలుసమ్మా నీకేం తెలుసని మాట్లాడుతున్నావు వీడిని పెళ్లి చేసుకోబోయేది నువ్వే కదా నువ్వు మర్యాద గురించి మాట్లాడితే వినే స్టేజ్లో నేను లేను వీడిలాంటి ఉమెనైజర్ని నా జీవితంలో చూడలేదు ఆడవాసన తగిలితే చాలు కుక్కలా తోకూపుకుంటూ వెనకే వెళ్ళిపోతాడు కావ్య నా మాట విను కావ్య వద్దు కావ్య ప్లీజ్ నా మీదే చెయ్యెత్తుతావా చెయ్యెత్తడం కాదు మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు ఒకప్పుడు మీ అమ్మ చెప్పిన మాటలు విని సింధుని భారీగా దూరం పెట్టారు ఇప్పుడు మీ వదిన చెప్పిన మాటలు వింటూ పాపం సింధుని బాధ పెడుతున్నారు సింధు గురించి తప్పుగా మాట్లాడే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి మీలాగే నేను కూడా మా బావ సింధు ఒక కేసు పని మీద కలిసి తిరుగుతుంటే వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకుని అవమానించాను అనుమానించాను అపార్థం చేసుకున్నాను కానీ నా కళ్ళారా చూసేంత వరకు నాకు తెలియలేదు మా బావ సింధు మధ్య ఉన్న ఆత్మీయ బంధం ఏంటో అసలు ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో మీకు తెలుసా దయచేసి సింధుని అర్థం చేసుకోండి అసలు ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత మీకుంది నిజమేంటో తెలుసుకోండి అప్పుడు సింధునే మీకు దేవతలా కనిపిస్తుంది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మీరు ఏ రోజైతే తప్పు జరిగిందనుకున్నారో ఆ రోజు నేను కూడా అదే హోటల్లో ఉన్నాను ఆ రోజు మా బావ సింధు కలిసినప్పుడు తన చీర మీద సాంబార్ పడిపోతే తను ఏ రూమ్లోకైతే క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిందో అదే రూమ్లోకి నేను కూడా వెళ్ళాను వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకోవడం కోసం నేను అదే రూమ్లో ఉన్నాను
మా బావని నీ వల్ల వేసుకున్నావు కదే, నీతో తిరుగుతూ నన్ను మర్చిపోయాడు మా బావ. చిన్నప్పటి నుంచి మా బావ అంటే నాకు పిచ్చి ప్రేమ. ఇప్పుడు మధ్యలో నువ్వు వచ్చి గద్దలాగా తన్నుకుపోతే చూస్తూ ఊరుకుంటానా? చెప్తా నీ పని. చాలా థ్యాంక్స్ సిద్ధార్థ్. నువ్వే లేకపోతే నాకిది ఇంపాసిబుల్ అయ్యేది. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. ఏంటి సింధు, నువ్వు ఈ చిన్నదానికే అంత పెద్ద మాటలు అవసరం? నిజంగా సిద్ధార్థ్, మా మేనత్త కేసు విషయంలో నువ్వు చేసిన హెల్ప్ లైఫ్లో మర్చిపోలేను. నా కష్టాన్ని తెలుసుకుని ఒక అన్నలా బాధ్యత తీసుకుని నా కోసం వచ్చావు. అంటే మా బావని సింధు ఒక మంచి అన్నయ్యలాగా ఫీల్ అవుతుందా? చా, అనవసరంగా వీళ్ళిద్దరిని అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఆ సిద్ధార్థ్, ఇంక బయలుదేరదామా? నేను ఆఫీస్కి వెళ్ళి యష్ని కలవాలి. ఒక 1 వీక్ నేను యష్ అలా బయట ప్లేస్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రావాలి. అందుకే నేను ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాను. సింధు, నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఈ అన్నయ్యకి ఒక్క కాల్ చేయి, క్షణాల్లో వాలిపోతాను. ఏదైనా సరే నేను చూసుకుంటాను, ఓకేనా? ఓకే సిద్ధార్థ్. సరే సిద్ధార్థ్, పద వెళ్దాం. అంటే కావ్య చెప్పేది నిజమా అబద్ధమా? ఇప్పటికీ నేను చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నారు కదా. మా బావ సింధు మధ్య ఎలాంటి తప్పుడు సంబంధం లేదని నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. కాబట్టి మీకు చెప్తున్నాను, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ముమ్మాటికి నిజం. సింధు లాంటి మంచి మనసున్న అమ్మాయిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మీరంటే సింధుకి ప్రేమ, పిచ్చి, ప్రాణం. మీ భార్య ఎంత గొప్పదో మీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. మా భావని సొంత అన్నలాగా భావించింది. అలాంటి వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉందని ఊహించుకొని సింధు మీద లేనిపోని నిందలేసి